సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ 'ప్రభాస్' గారి 'రాజాసాబ్' సినిమాకి సంబంధించి సెన్సార్ రివ్యూ ఒకటి బయటకొచ్చేసింది. అంటే సెన్సార్ వాళ్ళు వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలను ఇలా సర్క్యులేట్ చేశారని జెప్పేసి, వాళ్ళు రివ్యూ ఇచ్చారని జెప్పేసి తెలుస్తుంది. మరి తొందరలో రిలీజ్ కాబోతున్న ఆ సినిమాకి సంబంధించి సెన్సార్ వాళ్ళు ఏ విధంగా రియాక్ట్ అయ్యారు? మరి ఎలా ఉండబోతుంది సార్ సినిమా? అంటే సెన్సార్ రిపోర్టు హ్మ్. దాకా వెళ్ళక్కర్లేదు గానీ, మనకు తెలుసు ఆ సినిమా గురించి. హ్మ్. అంటే మేజర్‌గా ఈ సినిమాకి వాళ్ళు యూఏ సర్టిఫికేట్ ఇచ్చారు. అవును. అంటే పెద్దలు వెంటేసుకొని వెడితే పిల్లలు వెళ్ళవలెను గానీ, హ్మ్. పిల్లలు తమంతట తాముగా వెడితే ఆపవలెను. అంటే ఆ సినిమాలో హారర్ మెటీరియల్ కొంచెం పిల్లలు భయపడే పరిస్థితుల్లో ఉంది అనేది నిర్ధారణ. ఓకే. ఆ యూఏ సర్టిఫికేట్ వెనకాల ఉన్నటువంటి ఆంతర్యం అది. హ్మ్. కాబట్టి దీనిలో కొంచెం జనాలు భయపడే, ఒళ్ళు గగురుపాటు కలిగించేటువంటి కొన్ని భయానకమైనటువంటి సన్నివేశాలు, దృశ్యాలు ఉండవచ్చు అనేది ఎలాగో అర్థమైంది వాళ్ళిచ్చిన సర్టిఫికేట్ నుంచి. హ్మ్. అలాగే ఇందులో ఏదో 'పాతాళ భైరవిలో' రామారావు గారు మొసలితో పోరాటం చేయటం అనేటువంటి ఒక సంఘటన, ఓ సన్నివేశం ఆ రోజుల్లో ఒక థ్రిల్లింగ్ ఎలిమెంట్. ఆ రేంజ్ మొసలి ఫైట్ అంతకు మించి, అంతకంటే నాలుగింతలు ఎక్కువ ఇంపాక్ట్ క్రియేట్ చేసేటువంటి అంటే టెక్నికల్‌గా ఇంతకాలంలో అభివృద్ధి చెందిపోయింది కాబట్టి సినిమా పరిశ్రమ. మొసలితో ఒక బీభత్సమైన ఫైట్ ఉంది అని చెప్తున్నారు. అది కూడా చాలా థ్రిల్లింగ్ ఎలిమెంటు. సినిమా నిడివి 3 గంటలు దాటి ఉంది. అవును. 3 గంటల 3 నిమిషాలు అని చెప్తున్నారు. హ్మ్. ఎందుకు ఇంత నిడివి? జనరల్‌గా హారర్ కామెడీ జానర్‌లో ఇంత నిడివి ఉండదు. కొంచెం వేగంగా సినిమా ముగిసిపోతుంది. జనాలు అలా నవ్వుకునే లోపు సినిమా అయిపోయింది అనిపింపజేసి బయటికెళ్ళి భలే ఉంది సినిమా అనే అభిప్రాయం చెప్పేస్తే సినిమా సక్సెస్ అయిపోతుంది అనేది దానికొక స్కీమింగ్ ఉంది. ఆ స్కీమ్ దాటి ఇందులో వ్యవహారం నడిపినట్టుగా ఉంది. అంటే ప్రభాస్ ఎలివేషన్స్ ఇవన్నీకి కొంత టైం పడుతుంది కాబట్టి అనివార్యంగా ఆ టైం తీసుకున్నారు. రెండోది ఇందులో ప్రభాస్‌ని అంటే ప్రధానంగా సెల్లింగ్ పాయింట్ ఏమిటి ఈ సినిమాకి అంటే ఈ హారరు, కామెడీ వీటితో పాటు ప్రభాస్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడు ఈ సినిమాలో. హ్మ్. ఆ డ్యూయల్ రోల్‌లో ఒక క్యారెక్టర్ ప్రెజెంట్ ఎరాలో ఉంటుంది. ఒకటి భూతకాలం నాటి భూత పాత్ర. ఆ భూత పాత్రకి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. ఆ ఫ్లాష్ బ్యాక్‌లో సంజయ్ దత్ అనేటువంటి ఒక భూత వైద్యుడితో ఘర్షణ. అతను కేవలం భూత వైద్యుడు మాత్రమే కాదు, అతను హిప్నోటిస్ట్ కూడా అంటున్నారు. హ్మ్. హిప్నోటిజం భూతాంతో హిప్నోటిజాన్ని మిక్స్ చేయటం ద్వారా ఒక ఎంటర్‌టైన్‌మెంట్‌ని పుట్టించవచ్చు అనే ఒక ఆలోచన మారుతికి వచ్చి, ఆ క్యారెక్టర్‌ని అలా డిజైన్ చేసుంటాడు. అలా డిజైన్ చేసిన తర్వాత ఆ క్యారెక్టర్ అంటే సంజయ్ దత్ చేసినటువంటి క్యారెక్టర్ నుంచి చాలా ఎంటర్‌టైన్‌మెంట్ పుడుతుంది. అది హారర్ కామెడీ జానర్‌లో కామెడీ అక్కడ నడుస్తుంది. వీళ్ళు భూతాలుగా మారిపోయిన తర్వాత ఆ బంగ్లాలోకి వీళ్ళు ప్రవేశించిన తర్వాత నడిచేటువంటి కథలో కూడా ఇది అంతర్భాగం అవుతుంది. ఈ ఎంటర్‌టైన్‌మెంట్. దాన్ని ఎలా ఎదుర్కొన్నాడు అనేది ప్రభాస్ వైపు నుంచి ఎలా ఎలా ఎదుర్కొన్నాడు? ఎవరిని సపోర్ట్ చేశాడు? ఆ కాలం నాటి సమస్యలు ఈ కాలంలో ఎలా పరిష్కరించాడు ప్రెజెంట్ ఎరాలో హ్మ్. అనేది. అంటే ఇవన్నీ కలిపి ఒక టైమ్ లైన్‌లోకి తీసుకొచ్చి కూడా కథ నడుస్తుంది. ఇదంతా థ్రిల్లింగ్‌గా నడుస్తుంది. ఈ థ్రిల్లింగ్ ఎలిమెంట్‌ని కామెడీ టచ్‌తో చెప్తాడాయన. దీనిలో హారర్ ఎలిమెంట్ అనివార్యంగా ఉంటుంది. వాళ్ళు ఎందుకు ఎంచుకున్న జోనరే అది కాబట్టి. ఇవన్నీ కలిపి అంటే మనకి ఇప్పటిదాకా పెద్ద హీరోలు చేసినటువంటి హారర్ సినిమాలు, హారర్ కామెడీ అనండి ఏదైనా అనండి, ఆ తరహా జానర్‌లో సినిమా అంగీకరించి చేసినవాడు రజనీకాంత్. హ్మ్. 'చంద్రముఖి' సినిమా. అవును. అది ఆయన కెరియర్‌లో ఆ టైంకి ఓ మంచి హిట్ అయితే ఇచ్చింది. హ్మ్. అంటే ఆయన ఎంచి ఆయన అటెంప్ట్ చేసినటువంటి ఒక సినిమా దారుణ ఫలితాన్ని ఇచ్చింది అప్పటికి. హ్మ్. ఏది 'బాబా'. అవును. 'బాబా' సినిమా చేదు అనుభవం నుంచి ఆయన కోలుకోవటానికి 'చంద్రముఖి' అనే సినిమా ఒక ఊతంగా నిలబడింది. ఆ తర్వాత మళ్ళీ అలాంటి పని చేయలేదు. అందుకని రజనీకాంత్‌కి లైఫ్ ఇచ్చినటువంటి హారర్ సబ్జెక్టు 'ప్రభాస్‌ని' మళ్ళీ జనంలో నిలబెడుతుంది. నిజానికి ఇది లోకల్ మార్కెట్ సినిమాగానే అనుకున్నారు. ఆ తర్వాత దీనికి ఉన్నటువంటి యూనివర్సల్ అప్పీల్‌ని గుర్తించి ఆ ఆ తరహాగా కథని డ్రైవ్ చేసుకుంటూ వెళ్లారు. బిగ్ స్కేల్‌లో వెడుతుంది ఇది.
విజువల్ గ్రాండియర్ ఉంది అని చెప్తున్నారు. విజువల్ గ్రాండియర్ ఉంది. అలాగే ఈ హారర్ ఎలిమెంటు, ఇతర అంశాలు కూడా జనాల్ని థియేటర్‌లో ఎంగేజ్ చేస్తాయి, ఎంటర్‌టైన్ చేస్తాయి, ఎమోషనలైజ్ చేస్తాయి. కాబట్టి ఈ అంశాలన్నీ కలిసి సినిమాని ఒక బిగ్ స్కేల్‌లో ఒక బిగ్ నంబర్ క్రియేట్ చేసేటువంటి సినిమాగా మార్చబోతున్నాయి అనేది ఇప్పటివరకు ఉన్నటువంటి ఒక ఆశాభావం. ఓకే. ఇదే పద్ధతిలో అంటే సెన్సార్ వాళ్ళు కూడా థ్రిల్ అయ్యారు అనేది వాళ్ళ ఫైనల్ నివేదికలో వచ్చినటువంటి మాట. హ్మ్. వాళ్ళు నిజంగా థ్రిల్ అయ్యి ఉంటే, నిజంగా థ్రిల్లింగ్ అనేది వాళ్ళలో పలికినట్టే ఆడియన్స్‌లో కూడా పలికితే హ్మ్. 9వ తారీఖు తర్వాత ఆ సినిమా ప్రభంజనం క్రియేట్ చేసే అవకాశం ఉంది హ్మ్. జాతీయ స్థాయిలో. ఈ ప్రభంజనం ఎక్కడి దాకా కొనసాగుతుంది? మళ్ళీ 12వ తారీఖు చిరంజీవి గారి సినిమా ఉంది. అవును. కాబట్టి చిరంజీవి గారి సినిమా వరకు ఈ హడావిడి చిరంజీవి గారి సినిమాతో కలిసి కూడా ఈ హడావిడి నడుస్తుంది. హ్మ్. దాంతో పాటు పండక్కి ఇంకా సినిమాలున్నాయి. రవితేజ ఓహ్! సినిమా ఉంది. హ్మ్. తర్వాత ఇంకొక ఇద్దరు హీరోల సినిమాలున్నాయి. అవును. నవీన్ పోలిశెట్టి, నవీన్ శర్వానంద్. పోలిశెట్టి సినిమా ఉంది. శర్వానంద్ సినిమా ఉంది. వీటిలో విజేతగా ఎవరు నిలుస్తారు అనేది ప్రధానమైన పోటీ ఈ 2 సినిమాల మధ్య కేంద్రీకృతమై ఉంది. అవును. చిరంజీవి వర్సెస్ ప్రభాస్ అని. మరి అయితే అది పాన్ ఇండియా సినిమా. ఇదేమో లోకల్ మార్కెట్ సినిమా. లోకల్ మార్కెట్ వరకు ఎవరు బిగ్ నంబర్ క్రియేట్ చేస్తారు అనేది ఒక అనివార్యమైన పోటీగా మారుతుంది. ఇద్దరు తెలుగు సినిమాకి సంబంధించిన హీరోలు కాబట్టి. చూడాలి. అంటే చిరంజీవి గారే విన్నరు అనేటువంటి అభిప్రాయం ఇప్పటిదాకా ఉంది. ప్రమోషనల్ యాక్టివిటీస్‌లో వాళ్ళు చాలా వేగంగానే ఉన్నారు కానీ, ఈ మధ్య మళ్ళీ వేగం మందగించింది. హ్మ్. వాళ్ళు స్పీడ్ పెంచాలి. ప్రభాస్ టీమ్ వైపు నుంచి, రాజాసాబ్ టీమ్ వైపు నుంచి కూడా ప్రమోషన్ వీక్‌గానే ఉంది. ఈరోజు ఈవెంట్ జరుగుతోంది. అవును. కానీ ఇది సరిపోదు. ఇంకా జాతీయ స్థాయిలో మెడ్రాస్‌లో అంటే చెన్నైలో ఒక ఈవెంట్ జరగాలి. ఇంకా బాంబేలో ఒక ఈవెంట్ జరగాలి. మరి ఇవన్నీ కూడా ఎలా ఆర్గనైజ్ చేస్తారు? టైం తక్కువుంది. రిలీజ్ ఇంకో 2 వారాలు మాత్రమే టైం ఉంది. ఈ 2 వారాల్లో ఎలా మేనేజ్ చేస్తారు అనేది చూడాలి. ఓకే సార్. థాంక్ యూ సో మచ్ సార్. థాంక్ యూ.